దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 36. బావగారు, మీరా? ఉదయమే కదా మీరు నాతో ఫోన్లో మాట్లాడింది. మరి మీరు గుంటూరు వస్తున్నారనే విషయం నాకు చెప్పలేదేంటి అని అడుగుతుంది తాన్య ఆశ్చర్యంగా. ఆ మాటలు విని మహర్షి బెనర్జీ గారు ఇంకా షాక్ అవుతుంటారు. నేను నేను నీతో ఫోన్లో మాట్లాడడం ఏంటి తాన్యా అని అడుగుతాడు మహర్షి ఆశ్చర్యపోతూ. అదే బావగారు, అక్క మీరు కలిసి నాతో ఫోన్లో మాట్లాడారు కదా, రేపు అక్కని సరదాగా బయటకు తీసుకెళ్తానని కూడా చెప్పారు కదా, అంతలోనే ఎలా మర్చిపోయారు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. అది విని మహర్షి ఇంకా షాక్ అవుతూ, ఏంటి తాన్య ఏదేదో మాట్లాడుతుంది అని అనుకుంటాడు. బెనర్జీ గారికి కూడా అర్థం కాక మహర్షి వైపు చూస్తుంటాడు. మహర్షికి సడన్గా బుర్రలో లైట్ వెలిగి అవంతికి వాయిస్ మార్చి మాట్లాడే టాలెంట్ విషయం గుర్తొచ్చి, ఒకసారి తన వాయిస్తో పిల్లలతో మాట్లాడటం గుర్తొచ్చి, ఓ అంటే నా వాయిస్తో తాన్యాతో మాట్లాడుతుందనుకుంటా అని అనుకొని, అవునవును మర్చిపోయాను తాన్యా, మీ అక్కని బయటికి తీసుకెళ్తానని చెప్పాను కదా, ఉదయమే నేను మీ అక్క నీతో మాట్లాడాం కదా, ఆఫీస్ వర్క్లో పడి అన్నీ మర్చిపోయాను అంటాడు తడబడుతూ. ఈసారి బెనర్జీ గారు ఇంకా షాక్ అవుతూ మహర్షి వైపు చూస్తుంటాడు. మీరు బాగున్నారా అండి అని బెనర్జీ గారిని కూడా పలకరిస్తుంది. హా, బాగున్నానమ్మా అంటాడు బెనర్జీ గారు కూడా తడబడుతూ. మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ అక్కని కూడా తీసుకొని రావాల్సింది బావగారు అంటుంది తాన్య. అవును కదా, మీ అక్కని కూడా తీసుకొని రావాల్సింది. కానీ మీ అక్కనే గడ్డం పట్టుకొని బతిమలాడినా రానని చెప్పింది మొండిది అంటూ తడబాడుతూ కాస్త నవ్వుతూ చెప్తాడు. అది విని బెనర్జీ గారు ఇంకా అయోమయంలో పడతాడు. బెనర్జీ గారి పరిస్థితి చూసి నేను తర్వాత చెప్తాను అని బెనర్జీ గారికి సైగ చేసి, ఇంతకీ నువ్వేంటి తాన్యా ఇక్కడ అని అడుగుతాడు మహర్షి. వాళ్ళ బావగారిని చూసిన సంతోషంలో తన ఉనికిని మర్చిపోయిన తాన్య అప్పుడు గుర్తొచ్చి, ప్లీజ్ బావగారు, నేనిక్కడ జాబ్ చేస్తున్న విషయం అక్కకి చెప్పకండి, తనకి తెలిస్తే చాలా బాధపడుతుంది అంటుంది కంగారుగా. తన మాటలకి మహర్షి ఆశ్చర్యపోతూ, చెప్పని కానీ అసలు జాబ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది, నువ్వు చదువుకుంటున్నావు కదా అని అడుగుతాడు. ఆ చదువు కొనసాగటం కోసమే ఈ జాబ్ చేయాల్సి వస్తుంది బావగారు. ఇంతకుముందు స్కాలర్షిప్ వచ్చేది, కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. అక్కకి ఈ విషయాలేవి తెలీదు బావగారు, అందుకే మిమ్మల్ని చెప్పొద్దని అంటున్నాను అని బాధగా చెప్తుంది. అలాగా అంటాడు మహర్షి. డిన్నర్కి వచ్చిన మిమ్మల్ని మాటల్లో పెట్టి మర్చిపోయాను, ఏం కావాలో చెప్పండి అని వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటుంది. మహర్షి చెప్పిన ఐటమ్స్ నోట్ చేసుకుని, సరే బావగారు, 5 నిమిషాలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. ఏంటి మహర్షి ఇదంతా, మీరు మాట్లాడుకున్నది ఏదీ అర్థం కాక నా బుర్ర హీట్ ఎక్కుతుంది అంటాడు బెనర్జీ గారు. మహర్షి చిన్న నవ్వు నవ్వి, నేను అవంతి కలిసి కాపురం చేస్తున్నామని తాన్య అనుకుంటుంది. తాన్య బాధపడకూడదని అవంతి నా వాయిస్తో తాన్యతో అలా మాట్లాడుతూ నమ్మిస్తుంది. పాపం అవంతి ఈ రకంగా కూడా ఇబ్బంది పడుతుందని ఇప్పుడే అర్థమైంది అంటాడు అవంతి గురించి బాధపడుతూ. అవునా, పాపం అవంతి గురించి నువ్వంటున్నది కూడా నిజమే మహర్షి అంటాడు బెనర్జీ గారు. కొద్దిసేపటికి తాన్య దగ్గరుండి వాళ్ళిద్దరికీ సర్వ్ చేస్తుంటుంది. మహర్షి బెనర్జీ గారికి తాన్యతో అలా సర్వ్ చేయించుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు భోజనం ముగించి బిల్ పే చేస్తారు. మహర్షి ఒక చెక్ తాన్యాకిస్తూ, ఇది నీ చదువులకు ఉంటుంది, ఉంచు తాన్యా, ఇంకెప్పుడు ఇలా చదువు డిస్టర్బ్ చేసుకుంటూ జాబ్ చేయొద్దు అంటాడు. తాన్య ఆ చెక్ చూసి ఆశ్చర్యపోతూ, వద్దు బావగారు, నేను ఇలా తీసుకోను అంటుంది. ప్లీజ్ తాన్యా, ఈ చెక్ తీసుకోకపోతే నేను చాలా బాధపడతాను అంటూ చెక్ని బలవంతంగా తాన్య చేతిలో పెడతాడు. ఏంటి బావగారు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు,
అంటుంది తాన్య బాధపడుతూ. నువ్వింకా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చదువుకోవాలని ఇలా చేస్తున్నాను. ఇంకొకసారి నీ చదువు కోసం ఇలా జాబ్ చేసి ఇబ్బంది పడటం నాకు కనపడొద్దు. నేను నీకు బావగారుగా కాదు, ఓ తండ్రిగా ఇస్తున్నాననుకొని ఈ చెక్కుని యూజ్ చేసుకో. ఇప్పుడే ఈ జాబ్ రిజైన్ చెయ్యి అంటాడు మొండిగా. తాన్య భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ, మీరు మంచివారని అక్క రోజు చెప్తుంది గాని మీ మంచితనం ఏంటో పూర్తిగా ఇప్పుడే అర్థమైంది బావగారు అంటుంది. మహర్షి ఇబ్బందిగా తలదించుకొని, అవంతి నన్ను మంచివాణ్ణి చేసి చెప్పడానికి తను మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుందో అని అనుకొని, అన్నట్టు తాన్య, నీకు చెక్కిచ్చిన విషయం మీ అక్కకి తెలియనివ్వకు అంటాడు. ఎందుకు బావగారు అని అడుగుతుంది ప్రశ్నార్థకంగా. ఎందుకు అంటే, నేను చెక్కిచ్చిన విషయం తెలిస్తే నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయం కూడా అవంతికి తెలుస్తుంది కదా. ఇవన్నీ తెలియడం ఎందుకు? నువ్వు స్కాలర్షిప్‌తో చదువుకుంటున్నావని అనుకుంటుంది కదా. అలాగే అనుకోనివ్వు. అసలు నేను నిన్ను కలిసిన విషయం కూడా మీ అక్కకు చెప్పకు. నేను కూడా చెప్పను అంటాడు. కానీ బావగారు, మీ డబ్బుతో చదువుకుంటూ అక్కకు తెలియకుండా ఉండాలంటే ఏదోలా అనిపిస్తుంది అని అంటుంది. అలా ఏమీ అనుకోవద్దు తాన్య. నువ్వు చక్కగా చదువుకోవడమే నాకు మీ అక్కకి కావాలి అంటాడు మహర్షి. సరే బావగారు అంటుంది తాన్య. సరే, ఇక మేము వెళ్తాము అంటాడు మహర్షి. మళ్ళీ కలుద్దాం తాన్య అని బెనర్జీ గారు కూడా చెప్తాడు. అలాగేనండి అంటుంది తాన్య. తాన్య చూస్తుండగానే ఇద్దరు వెళ్ళిపోతారు. తాన్య ఆ చెక్ని సంతోషంగా చూస్తూ, అక్క కోసం నేను ఏది సెలెక్ట్ చేసినా అది బెస్ట్ అవుతుందని మరొకసారి బావగారి విషయంలో అర్థమైంది అని అనుకొని సంతోషపడుతుంది. బెనర్జీ గారు డ్రైవ్ చేస్తున్న మహర్షితో మాట్లాడుతూ, తాన్యకి చెక్కిచ్చి మంచి పని చేశావు మహర్షి అంటాడు. తాన్య ఇలా నైట్ టైం జాబ్ చేయటం చూడలేకపోయాను బెనర్జీ గారు. ముందు అసలు అవంతి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. తనని మరొకసారి కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి అంటాడు మహర్షి. అవంతి, గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి గౌతమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుందేమో అంటాడు బెనర్జీ గారు. లేదు బెనర్జీ గారు, గౌతమ్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా అవంతి వాళ్ళ ఇంట్లో ఉంటుందంటే నమ్మకం కుదరటం లేదు. తను ఎక్కడో బయట హాస్టల్లో ఉంటుంది అంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. గౌతమ్ అమెరికాలో ఉన్న తల్లి సుచరితతో ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఇంకా ఎంతకాలం ఉండాలో తెలియడం లేదు గౌతమ్. మీ నాన్నగారి హెల్త్ కండిషన్ విషయంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు అంటుంది బాధగా. నేను కూడా డాక్టర్తో మాట్లాడుతూనే ఉన్నానమ్మా. నాన్నగారిని అంత షాక్కి గురి చేసిన ఆ సంఘటనల విషయాలు ఏంటో తెలియక నేను కూడా సతమతమవుతున్నాను. నాన్నగారు కోలుకునే వరకు ఆ విషయాలు ఏంటి అనేది తెలిసేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా నాన్నగారు పూర్తిగా కోలుకోవాలమ్మా. నాన్నగారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వారిని ఊరికనే వదలను అని మహర్షి మీద కోపంతో చెప్తుంటాడు. పంతాలకు వెళితే ఏది ముందల పడదు గౌతమ్. ఏదైనా నిదానం ముఖ్యం అంటూ సుచరిత గౌతమ్ ఆవేశాన్ని చల్లబరచడానికి మాట్లాడుతూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత, మిథునాకి సంబంధాలు చూడటం మొదలుపెట్టి గౌతమ్ అని చెప్తుంది. ఈ విషయం మిథున దగ్గర మాట్లాడానమ్మా. తనకి మరికొంత టైం కావాలని అంటుంది అంటూ మిథున గురించి మాట్లాడుతుంటారు. అదే సమయంలో రోడ్డు మీద వెంకట్ కారు కానుకొని నిలబడి ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు. అటుగా కారులో వెళ్తున్న మిథున వెంకట్ చూసి కార్ ఆపి, ఈ అష్టదరిద్రుణ్ణి టెండర్ ఆఫీసులో కలవడం తప్ప మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. ఒకసారి కలిసి కుశల ప్రశ్నలు అడిగితే పోలా అని అనుకొని కార్ ఓ పక్కకు ఆపి వెంకట్ దగ్గరికి వెళ్తుంటుంది. కాస్త దూరం నుంచి వెంకట్ తను రావడం కోపంగా చూస్తూ, సరే నేను ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి ఎదురుగా వస్తున్న తనని కోపంగానే చూస్తుంటాడు. మిథున దగ్గరికొచ్చి, హాయ్ కన్నా, ఎలా ఉన్నావు అని అడుగుతుంది మాటల్లో వెటకారం చూపిస్తూ. ఎందుకు నన్ను కలవడానికి వచ్చావో ముందు అది చెప్పు అంటాడు వెంకట్ అదే కోపంతో. మొన్న టెండర్ నేను గెలిచాను కదా, దానికి ఇంకా ఫీల్ అవుతున్నామేమోనని
కాస్త పలకరించి పోదామని వచ్చాను అంటుంది పొగరుగా. చీట్ చేసి గెలవటం కూడా ఒక గెలిపేనా అని అడుగుతాడు వెంకట్ అదే కోపం చూపిస్తూ. ఎలా గెలిస్తే ఏంటి? మీ కంపెనీ మీద నేను గెలిచాను. అది చాలు నాకు. మీ జనరల్ మేనేజర్ వెంకట్కి చెప్పు, నేను తలుచుకుంటే ఎలాగైనా గెలవగలను అని అంటుంది పొగరుగా. ఓ అలాగా? అయితే నా మాటగా మీ జనరల్ మేనేజర్ మిథునా కూడా చెప్పు, మా వెంకట్ సార్ జోలికొస్తే మామూలుగా ఉండదని. అయినా నన్ను చీట్ చేసి గెలిచినందుకు ఆ పొగరబోతు మిథునా మీద కంటే నీ మీదనే నాకు ఎక్కువ కోపంగా ఉంది. నీ సంగతి త్వరలో తేలుస్తాను అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. పోరా, నువ్వేంట్రా నా సంగతి తేల్చేది? నాకు కూడా నీ మీద కన్నా ఆ మహర్షి మీదే ఎక్కువ కోపంగా ఉంది అని అనుకుంటుంది. బెనర్జీ గారు తలకి టవల్ని భాగాలాగా చుట్టుకొని చెట్లకి పైపుతో నీళ్లు పడుతుంటే పైనుంచి అవంతి ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ బెనర్జీ గారిని వెనుకగా చూస్తుంటుంది. కొద్దిసేపటికి ఫోన్ మాట్లాడి పెట్టేసి, బాబాయ్ గారిని ఎప్పుడూ కలవలేదు, ఒకసారి కలిసి మాట్లాడతాను అని అనుకుని కిందికి వెళ్ళబోతుండగా బెనర్జీ గారు నీళ్లు పడుతూ, మహర్షి వచ్చే టైం అవుతుంది, వెళ్ళి రెడీ అయితే కరెక్ట్ అని అనుకొని పైపు చెట్లలో పడేసి లోపలికి వెళ్తాడు. అయ్యో, బాబాయ్ గారితో మాట్లాడదాం అనుకుంటే లోపలికి వెళ్ళిపోయారే అని అనుకొని, సరేలే మళ్ళీ బయటకొచ్చినప్పుడు కలుస్తాను అని అనుకొని వెనక్కి వెళ్ళి ట్యాప్ దగ్గర నానబెట్టిన బట్టలు తీసుకుని ఉతుకుతుంటుంది. బెనర్జీ గారు కొడుకు భార్యతో మాట్లాడుతూ రూమ్లో రెడీ అవుతుండగా మహర్షి కారు వచ్చి ఆగుతుంది. మహర్షి కార్ దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తుండగా అవంతి పైన దండం మీద బట్టలు ఆరేస్తుంటుంది. మహర్షి వచ్చాడు తులసి, నేను వెళ్తున్నాను అని బెనర్జీ గారు బయటకు వస్తుండగా మహర్షి బెనర్జీ గారు ఎదురవుతుంటారు. అప్పుడే అవంతి ఆరేస్తున్న చీర జారి మహర్షి మొహం మీద పడుతుంది. అంటే మహర్షి మొహం కనిపించకుండా పడుతుంది. అది చూసి కింద ఉన్న బెనర్జీ గారు పైన ఉన్న అవంతి ఆశ్చర్యపోతుంటారు. అయ్యయ్యో, ఎవరి మీదనో చీర పడిందే అని అనుకుంటూ అవంతి కంగారుగా కిందికి దిగొస్తుంటుంది. పైన ఒక అమ్మాయి ఎవరో రెంటికి ఉంటుంది మహర్షి, తను బట్టలు ఆరేస్తుండగా పడి ఉంటుంది అని బెనర్జీ గారు అంటుండగా మహర్షి మొహం మీద ఉన్న చీర తీసే ప్రయత్నం చేస్తుంటాడు. కంగారుగా కిందికి వచ్చిన అవంతి బెనర్జీ గారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. బెనర్జీ గారు కూడా పైనుంచి వచ్చిన అవంతిని చూసి షాక్ అవుతుంటాడు. అవంతి అనుమానంతోనే చీర పడిన వ్యక్తి ఎవరై ఉంటారా అని చూస్తుంటుంది. చీర పొడుగ్గా ఉంటుంది కాబట్టి మహర్షి ఇంకా మొహం మీద పడిన ఆ చీరను గుంజుతూనే ఉంటాడు. కొన్ని క్షణాలకి మహర్షి చీరను తీసి చేతిలో పట్టుకుని ఎదురుగా చూసేసరికి అవంతి కనిపిస్తుంటుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని షాక్ అవుతుండగానే తులసి, వెంకట్ అక్కడికి వస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మహర్షి రియాక్షన్ ఏంటి? ఇప్పుడు అవంతి ఆ ఇంట్లో ఉంటుందా, వెళ్ళిపోతుందా? వెంకట్ మిథున మధ్య కథ ఎలా ఉండబోతుంది? గౌతమ్, తాన్య మళ్ళీ ఎలా మీట్ కాబోతున్నారు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.